క్రీస్తు నామంలో మీ అందరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠం పేరు ది లాస్ట్ సప్పర్, ప్రభు సంస్కారపు విందు లేదా ప్రభు బల్ల ఆరాధన. దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని ప్రభు మనం చూస్తూ ఉన్నాం. రిమెంబర్ జీసస్ సాక్రిఫైస్ త్రూ ది కమ్యూనియన్. ఈ ప్రభు బలలో మన చేతులుంచడం ద్వారా దేవుని యొక్క త్యాగమును, దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప విలువైన ఆ బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి సమయంలో, అంటే మనం సమాజంగా కూడుకున్నప్పుడు, అది ప్రతిరోజు కావచ్చు, లేదా నెలకు ఒకసారి కావచ్చు, వారానికి ఒకసారి కావచ్చు, ఎప్పుడు మనం కలిసి సమాజంగా అందరూ కూడుతామో ఆ రోజు ఈ ప్రభు బలను మనం ఆచరించాలి. ఎందుకు అనగా ఈ ప్రభు బలకు చాలా ప్రత్యేకమైన సిద్ధపాటు అవసరం. చాలా సంఘాల్లో ప్రతి వారం ప్రభు బలను ఇస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ప్రభు బలను ఇస్తారు. కొన్ని సంఘాల్లో నెలలో ఒకసారి మాత్రమే ప్రభు బలను ఇస్తారు. ఎన్నిసార్లు ప్రభు బల తీసుకుంటున్నాం అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ప్రభు బలను తీసుకున్నప్పుడు మనము నిజముగా సిద్ధపాటు కలిగి ఉన్నామా? నిజంగా ఆ ప్రభు బల్లకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నామా? ఒకవేళ ప్రతి వారం ప్రభు బలలు సమీపించినప్పుడు నిజంగా అంత ప్రాధాన్యత, అంత ప్రత్యేకమైన సిద్ధపాటు నీకు లేకపోతే అది నీ జీవితానికి శాపంగా మారుతుంది. కాబట్టి నెలలో ఒకరోజు వీలైతే ఆ ఒక్కరోజు ప్రత్యేకంగా నీ జీవితాన్ని నీవు సిద్ధపరచుకొని ప్రభు బలలో చేతులు ఉంచడానికి ఇష్టపడు. కాబట్టి ఎవరైతే ప్రభు బలలో చేతులు ఉంచడానికి ఇష్టపడతారో వారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రార్థిస్తున్న నీవు ఇక నుంచి సంఘానికి ప్రతి ప్రభు బలలో నీ చేతులు ఉంచడానికి సిద్ధపడి నువ్వు అక్కడ ఉండాలి. అలా ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుని వారం అవుతాం. ఎందుకు ప్రభువు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన మన కొరకు మరణించారు. ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, ఆయన తిరిగి మరలా మన మధ్యకు వచ్చేంత వరకు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మనం చేయాలి అని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభు బలను క్రమం తప్పకుండా సిద్ధపాటు కలిగి పాటించే స్థితి, అటు కృపా ప్రభు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.